హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అయితే వీడియో ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను, కానీ మళ్ళీ ఇంకా తర్వాత వాయిస్ ఓవర్ అంటే డైరెక్ట్ పెట్టి చేయడం కష్టమవుతుందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది వీడియోకి. ఇంకెందుకంటే పిల్లల అల్లరి, ఫ్యాన్ సౌండ్, నేనే చాలా ఆగమాగముగా చేసిన అన్నమాట. సరేలే ఇంకా అదంతా వదిలేస్తే ఏంటి ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మ్యాంగో పికిల్ అనమాట. ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవడము అట్లా చేస్తుండే, కానీ సరే ఎవరి హెల్ప్ లేకుండా కొన్ని వీడియోస్ చూసి కొంతమంది సలహాలు తీసుకొని నా సొంతంగా నేను నా స్వహస్తాలతో పచ్చడి కలిపానండి బాబు, నవ్వకండి, నిజం ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఆల్రెడీ అంతకుముందు రోజే అందులో బకెట్లో వేసి కడిగి మళ్ళీ బయటికి తీసి వాటి వెనకాల అవి కట్ చేసి బొడ్డలు కట్ చేసి తుడిచి పెట్టాను. ఇంకా పొద్దున్నే మా నాన్నస్వామి అయితే వచ్చి ఆ కత్తిపీట తీసుకొని అయితే వచ్చారనమాట. మా డాడీ అయితే కూరగాయలు అమ్ముతాడు, సో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అవి కత్తి పట్టుకొని అయితే వచ్చిండు అది కట్ చేయడానికి, అదే మ్యాంగోస్ కట్ చేయడానికి. ఇంకా ముక్కలు కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయింది అన్నమాట, ఎందుకంటే ఇంకా గుడికి వెళ్ళాలి కదా. కానీ అవి వాళ్ళ వరకు తూడ్చి పెట్టేసి నేను తూడ్చుకున్నాలే, కానీ ఇంకిద్దరు పచ్చడి అన్నమాట. మా డాడీ వాళ్ళ నాయి కలిపి మొత్తము 60 కాయల పచ్చడి నేను చెయ్యాలి ఇప్పుడు. అసలు నాకు ఒక సెకండ్ ఇవి నేను చేయలేస్తానా? ఫస్ట్ పెట్టుకోవడం ఇంతగానం ఎందుకు పెట్టుకున్నా, రానప్పుడు కొంచెం ఆలోచించి చేయాలిగా ఏ పనైనా అని అనుకున్నా. కానీ మళ్ళీ ఆలోచించుకున్నా, ఏదైనా చేస్తే ముందు అడిగేయాలి, తర్వాత ఏదైతే అది అయింది అని ధైర్యం చేయాలి. ఇదనే కాదు, ఈ పచ్చడి నేను పచ్చడి విషయం అంటలేను, లైఫ్లో ఏదైనా సరే ఏది జరిగితే అది జరిగిందని మనం ఏమైనా చేయదలుచుకుంటే ముందడుగు వేయాల్సిందే. తర్వాత కాలం పని కాలం చేసుకుంటూ పోతుంది అంతే. అదే నేనైతే బిలీవ్ చేసేది. ఏం జరిగినా మన కర్మ, మనం అనుభవిస్తున్నాం అంతే. మంచి జరిగినా మన కర్మే, చెడు జరిగినా మన కర్మే, అంతే అనుకోవాలి. తప్పితే దేనికి వెనకడుగు వేయొద్దు, ఎవ్వరికి భయపడొద్దు. మన లైఫ్ మన రూల్స్ అంతే, అంతకుమించి నేను ఇంకేం చెప్పదలుచుకోవట్లేదు అంతే అన్నమాట. సో ఇంకా కొలతలు అడగకండి, నాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ఎంత కారం వేసుకుంటామో అంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కారం మంచిగుంటే పచ్చడి మాత్రం ఖరాబ్ అవ్వదని మాత్రం నాకైతే బాగా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నీ కొలుచుకుంటూ చేశానులే, కానీ ఉప్పు కారం దగ్గరికి వచ్చేసరికి కొంచెం డైలమాలో ఉండిపోయినా. ఇంకా మనకు కావాల్సిన ఏముంది, ఆవకాయ పచ్చళ్ళలోకి ఆవపిండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, నూనె, మామిడికాయలు కలపడానికి ఒక పెద్ద డబ్బా ఉంటే చాలన్నమాట. నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నా. ఎందుకు అనంటే నాకు భయం అండి, నేను కూడా చెప్పాను కదా ఫస్ట్ టైం చేస్తున్నా అని. ఇక తర్వాత మంచి కలిపేసినాక నేను ఎందుకు ఇన్ని డేస్ ఈ వీడియో అప్లోడ్ చేయలేదంటే, అసలు పచ్చడి ఎలా అవుతుందో ఎలా ఉంటుందో తెలియకుండా మనం వీడియో పెట్టేస్తే మనకున్న ఫాలోవర్స్కి అబ్బా చూసి చేసే వాళ్ళే ఉంటారా, నీ వీడియో చూసే చేయాలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏంటి అని అంటే ఏమో చెప్పలేం కదా. నాది నేను పెట్టిననుకో పుసుక్కున్న, నాకంటే అస్సలు తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో, వాళ్ళు ట్రై చేసిరు అనుకో అటు ఇటు అయిందనుకో ఇంకేమన్నా ఉందా, తిట్లతో ముంచేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి అసలు నేను చేసింది పర్ఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇన్ని డేస్ ఆగిన. ఇంకా మొత్తానికైతే పచ్చడి అయితే కలిపేసిన అనుకోండి. కలిపేసిన తర్వాత డబ్బాలోకి వేస్తున్నప్పుడు, నేను ఆయిల్ పోసినప్పుడు మీరు డబ్బాని అబ్జర్వ్ చేశారా, అదైతే పగిలిపోయిందన్నమాట, నేను చూసుకోలేదు. ఇంకా తర్వాత నార్మల్గా పచ్చడి అంతా అందులోకి వేసేసిన తర్వాత మళ్ళీ మా డాడీ వాళ్ళ కాయలు కూడా వేసి మంచిగా కలిపేసిన. అంతా చేసినాక తర్వాత నెక్స్ట్ డే చూస్తే నిజంగా చెప్తున్నా కొంచెం బురుగులాగా అనిపించింది. అరే ఏంటిది అంటే నేను ఓపెన్ చేసి చూడలేదు, ప్లాస్టిక్ కాబట్టి నాకు పైకి కనిపిస్తున్నాయి. జాడీ తెచ్చుకోవాలి పచ్చడి కోసం. సో నాకు పైకి అమ్మ అయిపోయిందిరా, పచ్చడి పని అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. ఇంకా మా డాడీ తిడతాడు నన్ను, ఫుల్ భయపడ్డా నేను. పచ్చడేమో కానీ మధ్యలో మా డాడీ తిడతాడు, మా ఆయన తిడతాడని ఎక్కువ భయపడి. ఇప్పటికీ ఎవరైనా అలా భయపడే వాళ్ళు ఉంటారో చెప్పండి? నేను భయపడ్డా. ఇంకా మా తమ్ముడికి చెప్తే ఇక నాశనం చేసిందిరా పచ్చడి అని అన్నాడు. కానీ తర్వాత కాల్ చేసి అడిగితే మా వాళ్ళకి ఓపెన్ చేసి పెట్టు కొంచెం, అప్పుడు నీకు తెలుస్తుంది అంటే అది గట్టిగా మూత పెట్టడం వల్ల అట్లా అయ్యిందంటే. ఇంకా తర్వాత మళ్ళీ థర్డ్ డే కలిపితే పచ్చడి టేస్ట్ ఉందండి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసి మళ్ళీ ఆయిల్ పోసి కలిపితే పచ్చడి అయితే ఇలా ఉందన్నమాట. టేస్ట్ అయితే అద్దుర్సు. ఈసారి అయితే నేను పక్కా విన్ అయిపోయా మామిడికాయ పచ్చడి పెట్టడంలో. నెక్స్ట్ టైం ఇంకో పచ్చడి కూడా ట్రై చేద్దాం. ఆల్రెడీ నిమ్మకాయ పచ్చడి ట్రై చేసిన, అది కూడా వర్కౌట్ అయింది. ఇంకా ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం. ఏమైనా ఉంటే చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను కదండి, మీరు కదండి, క్షమించేయండి. మీరు నా సబ్స్క్రైబర్స్ కదా. నేను తప్పుగా మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయడానికి మీరు ఉన్నారుగా. వీడియో నచ్చితే బాయ్ సబ్స్క్రైబ్.